టాలీవుడ్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. స్టార్ హీరోలే కాదు, యంగ్ హీరోల సినిమాలకు నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. ఇది కేవలం సినిమా బడ్జెట్ పెరుగుదలైనా లేక యంగ్ స్టార్స్ మార్కెట్ పెరిగిందనే దానికి సంకేతమా? నాని, నిఖిల్, నాగచైతన్య, సాయి దుర్గ్ తేజ్ ఈ నలుగురి అప్కమింగ్ సినిమాలు ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సుమారు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ది పారడైజ్ నాని కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ గా మారుతోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా గ్రాండ్ విజన్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు భారీ సెట్స్, హై టెక్నికల్ స్టాండర్డ్స్ హైలైట్ అవుతున్నాయి. SLV సినిమాస్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుపై నాని మార్కెట్ కు మించి పెట్టుబడులు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. హిట్ అయితే నాని రేంజ్ మరో లెవెల్, అదే తేడా కొడితే రిస్క్ ఎవరికి అనే డిస్కషన్ హాట్ టాపిక్ అవుతోంది. స్వయంభూ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 80 కోట్లు. నిఖిల్ కెరీర్ లో అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. భారీ సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్లపై నిర్మాతలు గట్టిగా ఖర్చు చేస్తున్నారు. కంటెంట్ పై నమ్మకంతో ముందుకెళ్తున్న ఈ సినిమా టీజర్ హిట్ అయితే నిఖిల్ మార్కెట్ పాన్ ఇండియా స్థాయికి చేరే అవకాశం ఉంది. నాగచైతన్య కెరీర్లోని అత్యంత భారీ బడ్జెట్ ప్రాజెక్టుగా వృషకర్మ రూపొందుతోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో సుమారు 120 కోట్ల బడ్జెట్తో ఈ మిథికల్ యాక్షన్ అడ్వెంచర్ తెరకెక్కుతోంది. SVCC మరియు సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో గ్రాండ్ మేకింగ్, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ కానున్నాయి. చైతన్య కెరీర్ కు ఇది నిజమైన డిఫైనింగ్ మూవీగా మారుతుందనే అంచనాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. సాయి దుర్గా తేజ్ కెరీర్లోని అత్యంత భారీ ప్రాజెక్టుగా రూపొందుతోంది సంబరాల ఏటిగట్టు. KP రోహిత్ దర్శకత్వంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సుమారు 125 కోట్ల రిస్క్ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కేవలం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ కి 20 కోట్లు ఖర్చు చేస్తూ 35 రోజుల పాటు భారీ సెట్స్ మధ్య షూట్ చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా హిట్ అయితే తేజ్ మార్కెట్ మరో లెవెల్ కి వెళ్తోంది.